హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని గమనించినట్టయితే ఒక బాధాకరమైన సంఘటన. ఈరోజు ఈ చివర అంటే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ జెండా ఇక్కడ నేల మీద పడిన దాన్ని బట్టి చూసిన బట్టి కొంత బాధేసింది. ఎందుకంటే నేను సినిమా వాడిని కాబట్టి. సో చూశాను, మిత్రుడిని పిలిచి అదేంటో చూడు, ఆ జెండా కింద పడినట్టుంది, మరి పెమ్మసాని ఉంది, జనసేన ఉంది, మరి మధ్యాహ్నమే కదా నామినేషన్ జరిగింది, అసలు ఏం జరిగిందో ఒకసారి చూడనగానే చూస్తే నేను ఒక్కసారి షాక్ అయ్యాను అనమాట. ఆ షాక్ ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు జనసేన పార్టీ పెమ్మసాని చంద్రశేఖరన్ ఉంది, అంటే ఎంపీ అభ్యర్థి, తర్వాత మన పవర్ స్టార్ పవన్ గారి జెండా అనమాట. దాన్ని అంటే మధ్యాహ్నం నామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరో కార్యకర్తలు ఇక్కడ తీసుకొచ్చేసి ఈ గోడ పక్కన పడేసారు. పక్కన కుక్కలు కూడా భోజనం చేస్తున్నాయి. అంటే ఒకసారి జెండాని యూజ్ చేసిన తర్వాత ఆ జెండా ఎంత గౌరవం ఉంటుంది, ఆ జెండాని గుండెల్లో పెట్టుకోవాల్సిన మన వాళ్ళు ఇలా గోడ పక్కన పడేశారు. అంటే రేపటి రోజున నాయకులందరినీ కూడా ఇలా గోడ పక్కన పడేసేటువంటి మెంటాలిటీ ఉన్నారు. అంటే ఇలాంటి ప్రజల కోసము ఎన్నో త్యాగాలు, కొంత సొంత ఆస్తులను కూడా అమ్మి, లేకపోతే తన కష్టంతో సంపాదించినటువంటి అమౌంట్ కూడా పెట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొన్ని వందల కోట్లకు పరిగెత్తినాడు. ఆయన కూర్చొని తిన్నా కూడా కరిగినటువంటి ఆస్తి. అలాగే పవర్ స్టార్ సినిమాలు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలు కూడా చేసుకుంటూ పోతే తన లగ్జరీ లైఫ్. అలాంటిది ప్రజలకు సేవ చేద్దాము అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు వస్తే మన కార్యకర్తలు ఎవడో తాగుబోతే ఏదో ఆ జెండాను తీసుకొచ్చి ఉంటాడు, మధ్యాహ్నం గోడ పక్కన సిరేసాడు. అది చూసి నాకు చాలా బాధేసి ఎంతైనా సినిమా వాడిని కాబట్టి బాధేసి అంటేనే దాన్ని తీసుకెళ్ళి నేను జాగ్రత్తగా ఆ జెండాని కొంచెం అంటే దగ్గరగా చేసి మడత పెట్టి అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుర్చీ మడత అనే డైలాగ్ వేస్తారు. దయచేసి అటువంటి డైలాగులు మాత్రం ఏమాకండి. దాన్ని జాగ్రత్త పరచడం కోసం మాత్రమే నేను ఆ జెండాని మడతపెట్టి మా ఇంట్లో పెట్టడం జరిగింది. సో దయచేసి అభిమానం ఉన్న ఏ కార్యకర్త అయినటువంటి చేయడు, జస్ట్ ఒక తాగుబోతు కార్యకర్త చేసి ఉంటాడు, వాడెవడో తెలిస్తే